UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా, మీరు కూడా జబర్దస్తుగా ఉండాలి. మరి ఇక మంచిగా ఉంటాయి మన ముచ్చట్లు. గా ముచ్చట్లు చెప్తానికే చిటుక్కుని వచ్చింది మీ శివంగి. ఇక గీయాల ముచ్చట ఏంది అనుకుంటుర్రా? ఏందంటే గీ సినిమా వాళ్ళకైతే ఏమైందో ఏమో అస్సలు అర్థమైతలేదు. ఎందుకంటే మన్నటిదాకా చూసినాం ఓ ముచ్చట, గా రాజు తరుణు ఒలు గా లావణ్య గాళ్ళ ముచ్చట అయితే ఇంకా ఒడుస్తనే లేదు, ఇప్పటిదాకా కూడా ఒడుస్తలేదు. కానీ ఇప్పుడైతే కొత్తగా గాయనేమో హీరో అయిపోయిండు రాజు తరుణు. మరి గాయన మీద ఇప్పటిదాకా అయితేనే ఉంది, ఒక 3 నెలలు 4 నెలల సన్ని అదైతే పొడుగంతకాలం అయితేనే ఉంది. ఎందుకంటే నన్ను మోసం చేసిండు, నేను గిట్ల తిరిగినా, నేను గట్ల తిరిగినా, నేను పెళ్లి చేసుకున్నా, 11 సంవత్సరాలు రాజతారం తోటి నేను సంసారం చేసిన, అన్నీ అయినాయి అని చెప్పి లావణ్య అయితే ఇప్పటిదాకా కేసు నడిపిస్తూనే ఉంది. ఇక అది గట్లనే ఉంటే ఇక ఇప్పుడు కొత్తగా ఏంటంటే జానీ మాస్టర్. జానీ మాస్టరు గీన డాన్స్ వేస్తాడు, మస్తు సినిమాలు పెద్ద పెద్ద సినిమాలలో చేసిండు ఈ జానీ మాస్టర్. జానీ మాస్టర్ అంటే అందరికీ తెలుసు, నాతో సుతా మీకు కూడా తెలుసు. మరి అంతమందికి తెలిసిన జానీ మాస్టర్ మీద ఇప్పుడు కేసు నమోదైందంట. ఎందుకు కేసు నమోదైంది, ఎవ్వరు పెట్టిరు, ఎట్లా అయింది, ఏంది కథ, గదంతా మీకు చెప్తాందుకే నేను ఇలా మళ్ళీ మీ ముందరికైతే నేను వచ్చిన. ఏం జరిగిందంటే జానీ మాస్టర్ మీద ఒక పిల్ల అయితే మరి గా పిల్ల కూడా డాన్సే వేస్తుందంట. మరి డాన్స్ ఆ పిల్ల కూడా డాన్స్ అంట నేర్పిస్తుందంట, డాన్స్ మాస్టర్గానే చేస్తుందంట. గా పిల్ల అయితే ఇలా పోయింది అది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది మాస్టర్ మీద. మరి ఏం కేసు పెట్టింది అనుకుంటురా? ఏం కేసో కాదు, నా మీద బలాత్కారం చేసిండు, నన్ను చాలా సార్లు కూడా మస్తు సతాయించిండు మాస్టర్ అయితే అని చెప్పేసి గా పిల్ల కేసు పెట్టింది. మరి హైదరాబాద్లో కావచ్చు, చెన్నైలా, ముంబైలా, అక్కడ మొత్తం కూడా బొంబాయి పోయింది గా పిల్ల. అంటే అక్కడ అంతా కూడా బయట షూటింగ్లు ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడ గా షూటింగ్లల్లా సార్తో పాటు జానీ మాస్టర్తో పాటు అయితే నేను కూడా పోయి చేసిన. అందుకు అప్పుడైతే నేను చేసినన్ని దినాలు కూడా నన్ను మస్తు సతాయించిండు, నా మీద మస్తు సార్లు కూడా మరి అత్యాచారం కూడా చేసిండు, నన్ను పాడు చేసేందుకు మస్తు సార్లు ట్రై చేసిండు సార్ అని చెప్పి గియ్యాల. మరి గిన్ని దినాలు ఏమైందో తెలియదు కానీ మరి గియ్యాలనైతే గా పిల్ల అయితే కంప్లైంట్ ఇచ్చింది. అంతే, అదొక్కటే కాదు, మరి ఏమంటే నార్సింగ్లు ఉంటుందంట గా పిల్ల. ఇలాకనే తెలిసింది మనకు కూడా, గా పిల్ల అంటే నార్సింగ్లు ఉంటుందంట. గా నార్సింగ్లు ఉండే కాడ కూడా గా పిల్ల ఇంటికి కూడా పోయిందంట జానీ మాస్టర్. మరి పోయిండా పోలేదా అనేది కూడా ఇప్పుడైతే పోలీసులు అయితే మొత్తం అదంతా కూడా తెలుసుకుంటాం మేము, ఆ సంగతి ఏందో గా ముచ్చటేందో అని చెప్పి కూడా పోలీసులు కూడా అంటారు. అంతేకాకుండా నార్సింగ్లు ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చిండు, అంతేకాకుండా నేను అవుట్డోర్ షూట్లలో పోయినప్పుడు బయట షూటింగ్లు చేసినప్పుడు కూడా నన్ను మస్తు సతాయించిండు, నా ఎంటబడ్డాడు, నన్ను ఏమంటారు ఇది ఇంగ్లీష్లో ఏమంటారుగా బ్లాక్మెయిల్ చేసిండు. నన్ను బ్లాక్మెయిల్ చేసి నువ్వు నాకు ఒప్పుకుంటేనే, నువ్వు నా దగ్గరకు వస్తేనే నువ్వు ఇండస్ట్రీలో ఈ సినిమా రంగంలో ఉంటావు, నాతో పాటు డాన్స్ చేస్తావు, డాన్స్ నేర్పిస్తావు, లేకుంటే లేదు అని అన్నాడంట. అన్నిటి మీద కూడా నిన్న గీడ రాయదుర్గములా గా పిల్ల పోయింది, కేసు పెట్టింది. కానీ ఇదంతా కూడా నార్సింగ్ పోలీసులల్లో ఆ పోలీస్ స్టేషన్లో జరగాలి కాబట్టి మరి రాయదుర్గం పోలీసులు అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే పంపించారంట మొత్తం మీద ఫిర్యాదుని అయితే. మరి ఆ నార్సింగ్ పోలీసులు కూడా దీని మీద సుతాగా మొత్తం కూడా విచారణ అయితే జరుపుతుర్రు. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగానే జానీ మాస్టర్ కూడా మరి ఈ జానీ మాస్టరు మరి మంచోడు అని చెప్పి మనం కూడా ఏం చెప్తలేం. ఎందుకు చెప్తలేమంటే జానీ మాస్టరు మీద ఇంతకు ముందు కూడా అప్పుడు 2015లో ఓ కాలేజ్ పోరు మీద కూడా మరి ఆయన ఏదో బలాత్కారం చేసిండు, గిట్ల చేసిండు, గట్ల చేసిండు గా పిల్లని అని చెప్పి అప్పుడు కూడా మస్తు పుకార్లు వచ్చినాయి. దాని మీద కూడా మరి మేడ్చేలు స్థానిక పోలీస్ స్టేషన్లో హైకోర్టులో కూడా మరి ఈ జానీ మాస్టర్ మీదనైతే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఏమిచ్చిర్రు వాళ్ళు అంటే కూడా మరి 6 నెలలు ఈ మాస్టర్కు శిక్ష ఊడేసిర్రు, ఈ మాస్టర్ జైలుకు కూడా పోయొచ్చిండు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిండు. మరి నిజంగానే ఈ మాస్టర్ మరి గప్పటి నుంచి ఇప్పటిదాకా మరి మారిండేమో, మంచుకుండేమో అని మనం అనుకుంటాం. ఎందుకంటే మస్తు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుండే ఆయన, తెలుగులా, తమిళంలా, అట్టనే మళ్ళీ హిందీలా, ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయనవి. ఘాట్లల్లో కూడా మస్తు
ఆ పాటలకైతే మస్తు మంచిగా డాన్స్ అయితే మస్తు నేర్పించిండు మరి. ఎందుకంటే చిరంజీవి సారు, పవన్ కళ్యాణ్ సారు గసొంటి సినిమాలు చేసిన ఆయన మరి మంచిగా ఉంటాడు, మంచిగా చేస్తాడనేగా మనం కూడా అనుకుంటాం. మరి గట్లనే అనుకుంటాం, మనకేం తెలుసు మరి గింత తతంగం చేస్తాడు, ఇప్పుడు గీ పిల్లొచ్చి గీ కేసు పెడతాదని. అందుకే గంత పెద్ద సినిమాలు చేసిన ఆయన మరి ఇప్పుడు గడ ఆంధ్రప్రదేశ్లో మన ఓట్లయినాయి కదా, ఓట్లయినప్పుడు ఓట్లకు ముందల్నే ఆయన పవన్ కళ్యాణ్ సారు, పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, మస్తు మందికి ఇష్టం ఉంటుంది. గట్లనే పవన్ కళ్యాణ్ నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాడు అని గల్ల పోయిండు. పార్టీలో జనసేన పార్టీలో చేరి మస్తు ప్రచారం చేసిండు. పవన్ కళ్యాణ్ సార్ అంట తిరిగిండు. మళ్ళీ తర్వాత కూడా ఈయనకు మస్తు అవార్డులు కూడా వచ్చినాయి, జానీ మాస్టర్ కంటే మస్తు అవార్డులు వచ్చినాయి. అవార్డులు తీసుకున్న ఆయన మరి ఇప్పుడు గీ పని చేసిండు, గీ పిల్ల మీద బలాత్కారం చేసిండని, ఎందుకంటే ఆ పిల్ల నన్ను బలవంతం చేసిండని కేసు పెట్టింది. నా మీద ఒంటి మీద గాయాలు ఉన్నాయి, నన్ను కొట్టిండని చెప్పేసి కూడా మరి ఆ పిల్ల అయితే కేసు పెట్టింది. నన్ను బెదిరించిండని కూడా కేసు పెట్టింది. మరి ఇన్ని కేసులు మరి వాళ్ళు పోలీసులు తీసుకున్నప్పుడు మరి దీని మీద మొత్తం కూడా విచారణ అయితే చేస్తారుగా. చేసినాక మరి ఇప్పటిదాకానైతే మరి జానీ మాస్టర్ అయితే బయటకు వస్తలేడు, ఏం చెప్తలేడు. మరి ఆయన చెప్పిన దాకా కూడా ఇదైతే జనాలు అయితే మరి నిజమే అనుకుంటారో ఏమో. ఎందుకంటే ఈయనకు కూడా మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆ ఫ్యాన్స్ కూడా మరి ఏమనుకుంటారు, మా మాస్టర్ తప్పు చేయడు అని ఈయన ఫ్యాన్స్ అంటారు. మరి ఈయన వడనోళ్ళు ఏమంటారు, ఆ మాస్టర్ గదే తప్పు చేసి ఉంటాడు, గా పిల్ల మంచిగా పెట్టింది అని కొంతమంది అంటారు. మరి ఇవన్నీ తేలాలంటే, ఇదంతా కావాలంటే మరి ఈ మాస్టరు ఆయన ఏమన్నా మాట్లాడితేనే, బయటికి వస్తేనే, ఆయన చెప్తేనే తెలుస్తుంది మరి ఏమైంది, ఏం జరిగింది అని. ఎందుకంటే మరి ఆ పిల్ల చెప్పేటి నిజాలా అబద్ధాలా అనే ఇది తీరుగా కూడా మరి పోలీసు వాళ్ళు కూడా మస్తు విచారణ చేస్తారు. ఇవి అంతా కూడా నేను ఎందుకన్నా అంటే, సినిమా వాళ్ళు మరి వరుసగా చెప్పుకుంటా పోతే 2-3 నెలలకు ఒకరు, 2-3 నెలలకు ఒకరు, 2-3 నెలలకు ఒకరు, గిట్లనే ఒకరికి కాకుండా ఒకరి మీద నన్ను బలవంతం చేసిండను ఒకరు, నేను గంజాయి తీసుకున్నాడు ఈయన పలానా ఆయన అని ఒకడు, గిట్లనే వస్తుంది. మరి ఎందుకు వస్తుందో ఏమో తెలియదు. మరి మొన్న కూడా లావణ్య ఏమన్నది, నేను రాజతరుణ్ణి పెళ్లి చేసుకున్నా, 11 సంవత్సరాలు నేను ఆయనతోటి ఉన్నా, ఇద్దరం కలిసి ఉన్నాం, గామలో మాల్వి మలువతరంట మధ్యలో వచ్చింది, ఏమంటారు ఎత్తుకపోయింది నా రాజతరుణ్ణి అని చెప్పి మరి లొల్లి వేసి ఆతలాకుతలం చేసింది, ఆగమాగం చేసింది జనాలనైతే. మరి ఇప్పటికి కూడా అదైతే సాగుతూనే ఉంది. ఆయన బయటకు వచ్చిండు, రాజతరుణ్ మళ్ళీ బయటకు వచ్చిండు, లేదు నిజమే మేమిద్దరం కలిసి ఉన్నది నిజమే, కానీ నేనైతే పెళ్లి చేసుకున్నాను, నేను చెప్తలేను, నేను మోసం చేయలేదు. ఆమె అయితే మరి మొత్తం మత్తు మందు అంతా తీసుకొని గంజాయి తీసుకుంది, జైలుకు పోయి వచ్చింది, మారవంటే మారలేదు కాబట్టి నేను ఇడిచిపెట్టినా అని క్లియర్గా మంచిగా చెప్పిండు. చల్లబడ్డది అమ్మకు పానం, అయినా ఊకుంటలేదు. కానీ మరి గీ మాస్టరు మరి పెద్ద ఆయన, మంచిగా పెద్ద సినిమాలు చేసిన ఆయన, పెద్ద హీరోలకు చేసిన ఆయన, హీరోలు కూడా గీ మాస్టర్ను మస్తు ఇష్టపడతారు. మరి ఈయనతో పాటే మరి డాన్స్లు వేసే గీ పిల్ల గింత కేసులు పెట్టిందంటే మరి గీన కూడా బయటికి రావాలిగా, గీన కూడా చెప్పాలి. మరి గీన ఏం చెప్తాడో, ఎట్లా చేస్తాడో, మరి గీ కేసులన్నీ ఈయన మీద ఉన్నాయి కాబట్టి మరి నిజమా అబద్ధమా అనేది కూడా పోలీసులు కూడా తెలుస్తారు. పోలీసులతోటి పాటు మరి జానీ మాస్టర్ కూడా బయటికి రావాలి, చెప్పాలి. మరి ఏం జరుగుతుంది అనేది మళ్ళీ అప్పటిదాకా కూడా మనం అయితే చూస్తూనే ఉందాం మన ఇట్టి టీవీని. మీరు కూడా చూస్తూనే ఉండరు, ఎందుకంటే ఇది పెద్ద ముచ్చట, చిన్న ముచ్చట కాదు, మరి జానీ మాస్టర్ ముచ్చట. అందుకనే అప్పటిదాకా ఇట్టి టీవీని అయితే చూస్తూనే ఉండరు. మళ్ళీ మిగతాది కూడా మళ్ళీ ఏం జరిగిందని మీకు చెప్తా. సరేనా, ఉండనా, బాయ్. మరి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.